స్పూన్స్, పచ్చిమిర్చి పేస్ట్, 3 kg చికెన్ కదా, 3 kg రైస్ తీసుకున్నా, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లే కొంచెం ఎక్కువ వేసిన. సాల్ట్ కూడా అంతే తగినంత సాల్ట్, కొంచెం కారం వేసుకున్నాము. కొంచెం స్పైసీ మంచిగా తినేటోళ్ళు అయితే వేసుకోండి చూసి. గరం మసాలా కొంచెం ఆకేసుకుంటా నేను. చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా ఇందులోనే వేసుకోవచ్చు, కొంచెం రైస్లో కూడా వేసుకోవచ్చు. గరం మసాలా పౌడర్, ఆనియన్ వేసుకున్నాం కదా ఇందాక, అవి బ్రౌన్ ఆనియన్ ఒకటి బాగా వస్తుంది టేస్ట్. కొత్తిమీర, పుదీనా, ఇష్టం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు, అది ఆప్షన్, అది ఇష్టం. ఇంకా ఆనియన్ వేయించడం కదా, అది ఆయిల్, ఇది బ్రౌన్ ఆనియన్స్ది, ఇదే పోసుకోవాలి. అసలు ఆయిల్ మంచిగా అవుతుంది టేస్ట్, బాగా మిక్స్ చేయాలి. బాగా కలపాలి, మంచిగా కలుపుకోవాలి దీన్ని. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. నాకైతే ఇట్లనే వస్తుంది, ఈ టైపే నేను చేసేది బిర్యానీ. ఎందుకు కలుపుతున్నానంటే కొంచెం కలుపుతూ ఉంటే బాగుంటుంది టేస్ట్, చాలా బాగా. మనం ఒక 5 minutes ఇట్లనే కలుపుతూ ఉండాలి. నానుతుంది కదా, ఒక 1/2 hour అయితే చికెన్ నానబెట్టుకోవాలి. ఇంత నానితే ఇంకా 1 hour నానితే ఇంకా బాగుంటుంది. చికెన్ నానితేనే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. అసలు నానాలి చికెను మంచిగా, ఇవన్నీ వేసేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మంచి నానబెట్టాలి. మంచిగా బాగుంటుంది టేస్ట్, చూడండి. నేనైతే నా స్టైల్లో ఇట్లనే చేస్తా, మరి మీరు ఎట్లా చేస్తారో. స్పైసీ కావాలన్న కారం వేసుకోండి, వద్దు అనుకుంటే కొంచెం తక్కువనే వేసుకోండి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా, కానీ కారం మేమైతే స్పైసీగానే తింటాము, అందుకే కొంచెం ఎక్కువ వేసిన. మీరు చూసుకోండి, మీకు తగినంత వేసుకోండి. ఉప్పు కారం అనేది అంతే కదా, ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు. మేమైతే కొంచెం కారంగానే తింటాము. ఇప్పటికే అర్థం కావచ్చు, నా 2-3 వంటలు చూసారు కాబట్టి నేను ఎంత బాగా కారం వేసేస్తాను. అది నాన్ వెజ్లో అయితే ఇంకా చాలా బాగా వేస్తాను అనమాట, ఫుల్ ఉంటుంది కారం అనేది ఎక్కువ తింటాం నాన్ వెజ్లో, అంటే స్మెల్ రాకుండా ఉంటుంది అనేసి. బిర్యానీ కూడా స్పైసీగా బాగుంటుంది. నాకు బిర్యానీ అసలు చప్పగా అస్సలు తినాలనిపించదు, చాలా స్పైసీగా తినాలనిపిస్తుంది. మా ఆయనకే కొంచెం కారం అంటే ఈ మధ్యన నచ్చట్లేదు, కానీ నేను ఒక్కదాన్ని చేయలేను. మా ఆయన మా పాప హెల్ప్ చేసింది, వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తారు. ఏ వంట చేసిన కొంచెం పెద్ద ప్రాసెస్. ఈ టైప్లో నానబెట్టుకోవాలి. ఇంక ఇట్లా అనుకొని ఒక 10 minutes వరకు ఇట్లా నానబెట్టి దీన్ని వదిలేసేద్దాం.
ఇప్పుడు చూపిస్తుంటా. రైస్లా కొంచెం సాజీర వేసేసి ఒక 70% ఉడకబెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత పెరిగేసేసుకుంటున్నా. ఒక 1 kg వేసుకుంటున్నా నేను. 3 kg చికెన్కి 1 kg వేసుకుంటున్నా. బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పెట్టుకుందాము. 5 అంటే రైస్ ఉడికే వరకే నానిన తర్వాత చికెన్ పెట్టుకుందాం. ఒక 70% రైస్ ఉడకాలి కదా. ఉడికేంత వరకు కొంచెం నానుతుంది. అప్పటి వరకు ఇట్లా పెట్టేసేసుకొని రెడీగా ఉండాలి. సెట్ చేసేసుకోవాలి. రైస్లో సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం చప్పగా కాకుండా. ఎట్లయినా వాటర్ తీసేస్తాం కానీ కొంచెం వేసుకోవాలి. ఒక 70% ఉడకబెడదాం. ఇట్లా వాటర్ వంపుకొని చూస్తున్నారా. ఈ పైన నెయ్యి వేసుకోవాలి. కుంకుమ వాటర్ వేసేస్తాం. బ్రౌన్ ఆనియన్ ఉన్నాయి కదా, లాస్ట్కి కొంచెం ఆనియన్ కొత్తిమీర వేసేసుకుంటే పైన టచ్అప్ అయిపోతుంది. దాని మీద బరువు అదే రైస్ ఉంటాయి కదా, అది వాటర్ పోగానే దానిపైన పెట్టేసేసి బరువు పెట్టి ఆవిరి పోకుండా. ఏం కాదు, నేను ఎప్పుడు అట్లనే పెడతా. బాగానే ఉంటుంది. బయటికి ఏం ఆవిరి వెళ్ళదు. టైట్ ఉంటుంది మూత. దాని మీద బరువు పెడతాం కదా, ఉంటుంది. చూడండి మాది ఎంత గ్రీనరీ బాగుంటుంది. నేను ఎప్పుడు చేసిన ఇక్కడనే వేస్తా వంటలు. కొంచెం పెద్ద ఐటమ్స్ ఏమన్నా ఉంటే చెట్ల కింద ఇక్కడనే కూర్చొని చేస్తా. నాకు ఇక్కడనే అలవాటు. ఇంకా చూడండి మా గార్డెన్ చూసిర్రు కదా. ఎప్పుడు ఎక్కువ పెడతా వీడియోస్లలో. ఇక్కడ ఇదే అదేదో చెప్తున్నాను కానీ మైక్ ఆన్ కాలేదు, అందుకే మళ్ళీ రికార్డ్ చేసి చెప్తున్నా. మధ్యాహ్నం మంచి ఊకుంటా కూర్చున్నా. కొంచెం మా పాప పెట్టానండి, నువ్వు చిన్న పిల్లవా ఊరుకుంటా ఈ వీడియో పెట్టమంటున్నాను. ఏం కాదు పెట్టు, నేను ఊగే తినాలి కదా అనేసి మళ్ళీ వీడియో పెట్టించిన. ఫైనల్గా రైస్ అయ్యింది. చూడండి, బిర్యానీ చూడాలంటే ఇట్లా చెక్ చేసుకోవాలి, మొత్తం తీయొద్దు. బాగా అయింది.
మంచిగా ఉడికింది, చాలా బాగా వచ్చింది. చూడండి, నాకైతే చాలా చాలా అసలు ఎంత బాగుంది అసలు. ఆగుతుంది. అమ్మో, కాలుతుంది. ఎంత బాగుంది. కార్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. స్పైసీ తింటాం, స్పైసీగా చాలా చాలా బాగుంది. మీరు తినండి నా స్టైల్లో. మీరు కూడా బిర్యానీ చేయండి ఇదే స్టైల్లో, చాలా బాగా అవుతుంది. థ్యాంక్ యూ నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ.